ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలండి. కూడి వచ్చిన దేవుని బిడ్డలకి మన ప్రియుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఘనమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, ఈ ఉదయకాలమున పునరుద్ధాన దినాన తండ్రి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యానికి వందనాలు. ఇప్పుడు మేము వాక్యం ధ్యానించుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గత కొన్ని వారాలుగా కొలస్సీ పత్రిక మనం ధ్యానిస్తున్నామండి. మీకు తెలిసిన విషయమే. అయితే మనం 3వ అధ్యాయము గత వారం న్యూ మ్యాన్స్ ఫ్యామిలీ లైఫ్, అంటే నూతనంగా తిరిగి జన్మించిన వ్యక్తి యొక్క ఆ కుటుంబ జీవితం గురించి మనం ధ్యానిస్తున్నాం. అందులో భాగంగా మొదటి భాగముగా మనం 3వ అధ్యాయము 18, 19 వచనాలు మనం ధ్యానించుకున్నాం. ఈరోజు మనం 20వ వచనం 21వ వచనం మనం చూద్దాం. మనం వాక్య భాగంలోకి వెళ్ళే ముందు నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఈ కొలస్సీ పత్రిక గురించి. కొలస్సీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తూ ఆయన ఈ పత్రిక చూస్తున్నప్పుడు మనకి క్రైస్ట్ సెంటర్డ్నెస్ మనకి కనిపిస్తుంది. క్రీస్తు కేంద్రంగా ఉన్నట్టుగా ఈ పత్రిక మొత్తంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రామినెన్స్ గురించి, ప్రీ ఎమినెన్స్ గురించి ఆయన వివరిస్తూ ఆయన 15, 16 వచనాల్లో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అని అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సఫిషియన్సీ గురించి చెప్పబడుతుంది. అంటే ఆయన అందరికీ అన్నిటికీ చాలినవాడిగా ఉన్నాడు. 3వ వచనంలో మనం చూస్తే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి. కాబట్టి 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ క్రీస్తు కూడా లేపబడిన వ్యక్తి, అంటే మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే అని స్టార్ట్ చేస్తే ఎవరైతే తిరిగి జన్మిస్తారో వాళ్ళ యొక్క నూతన జీవితం ఎలా ఉంటుంది అని ప్రాక్టికల్ సెషన్లోకి పౌలు గారు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా మనం మొదటి 4 వచనాలు మనం ధ్యానించుకున్న ఒక వారం. మొదటి 4 వచనాలు ఏమని ఉంటుందంటే మన ప్రస్తుత స్థితి ఏంటి, వాట్ ఈజ్ అవర్ స్టేటస్ నౌ, అంటే యు ఆర్ డెడ్ అన్నాడు. మీరు మృతి పొందితిరి, లోకానికి మృతి పొందాం, క్రీస్తుతో కూడా లేపబడ్డాం. తర్వాత మన సెక్యూరిటీ, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని చెప్తూ మన నిరీక్షణ గురించి కూడా మెన్షన్ చేశాడు. 4వ వచనంలో మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. యూ విల్ బీ విత్ హిమ్ వన్ డే వెన్ హీ కమ్స్ అనే ఒక హోప్ ఆయన మనకి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత 5 నుంచి 10 వచనాల్లో మనం కావున అని స్టార్ట్ చేస్తాడు. 5వ వచనం అంటే మీరు నూతనంగా జన్మించారు కనుక ఈ కింద 2 లిస్టులు ఉంటాయి. కొన్నిటిని చంపివేయమన్నాడు, కొన్నిటినేమో విసర్జించమన్నాడు. మీరు చూస్తూ ఉండండి. ఆల్రెడీ వివరించుకున్నా, ఎందుకని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. వాటిని విసర్జించమన్నాడు, కొన్నిటినేమో చంపివేయమన్నాడు. అంటే ఒక విధంగా ఆయన ఏం చెప్తున్నాడంటే ఇవి మీకు మ్యాచ్ అవ్వవు. మీరు పాత వ్యక్తివి కాదు, క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డావు కనుక, తిరిగి జన్మించావు కనుక ఇక్కడ ఉన్న మెన్షన్ చేయబడిన లిస్టులో ఉన్న 2 అలా ఉన్న విషయాలు నీకు సెట్ అవ్వు అని చెప్తున్నాడు. తర్వాత 12వ వచనం నుంచి ఇక్కడేమో పుట్ ఆఫ్ అంటే తీసివేయమంటున్నాడు, ఇక్కడ ధరించుకోమంటున్నాడు. చాలా సందర్భాల్లో నీతి అనే వస్త్రంతో పోల్చబడింది నీతి, మనకి ఆపాదించబడింది నీతి, క్రీస్తు నీతి. అలాగే ఇక్కడ కూడా ధరించుకోమంటున్నాడు. ఇక్కడ
మనం 12-17 వచనాలు ఇది ఒక భాగము. ఈ భాగము మనం 2 భాగాల కింద చూసాం. 12, 13, 14 వచనాలు ఒక వారం చూసాం. ఆ మొదటి భాగంలో ఏమని ఉంటదంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును అంటే పైన మెన్షన్ చేయబడిన 3 పరిశుద్ధులు అన్నాడు, ప్రియులు అన్నాడు, తర్వాత ఏర్పరచబడిన వారు అన్నాడు. ఈ 3 చాలా పెద్ద మాటలు. మనం మనం పరిశుద్ధులం కాదు. తర్వాత మన క్రియలు దేవునికి ప్రియమైనవిగా ఉండవు. మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. అలాగే మనల్ని ఏర్పరచుకోవటానికి దేవుడు మనలో ఎటువంటి రీజన్ లేదు. అంటే ఓదీనెస్ లేదు. అంటే మనం తగం. అది కేవలం దేవుని కృపే అని మనం మాట్లాడుకున్నాం. దేవుని కృప చేతనే మనం ఈ విధమైన స్థానంలో ఉన్నాం. అలాగే కింద ఆయన మనల్ని ధరించుకోమంటున్నాడు. అవి కూడా మనకి మనకి అది దేవుని గుణగణాలు. అది మనం గలతీ పత్రిక 5:21లో చూస్తాము. ఇవి అదేంటిది ఆత్మ ఫలం అన్నమాట. ఫలంలో కాబట్టి ఆయన కృపను బట్టి మనం వాటిని ధరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. తర్వాత 15, 16, 17 వచనాల్లో మనం చూస్తే 15, 16 వచనాల్లో 15వ వచనంలో పర్టికులర్గా దేవుని యొక్క ఉద్దేశం చూస్తున్నాం మనం. అంటే ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి అని చెప్తూ, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడ్డారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఎందుకు పిలువబడ్డామంటే, క్రీస్తు యొక్క సమాధానం మన హృదయాల్లో ఏలనివ్వాలి. ఆయన ఇచ్చే సమాధానం మన హృదయాల్లో నివసింపనీయాలి. తర్వాత దేవుని యొక్క సువార్త గాస్పల్ 16వ వచనం మనం ధ్యానిస్తూ ఏమని మాట్లాడుకున్నామంటే, మీ హృదయంలో దేవుని గూర్చని గానం చేస్తూ సమస్త విధముల జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం అంటే సువార్త అని మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే సువార్తను మన హృదయంలో నివసింపజేస్తామో, ఆ సువార్త మనల్ని సరిచేస్తుంది, గైడ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, కంఫర్ట్ చేస్తుంది, మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి సువార్త చాలా ప్రాముఖ్యం. తర్వాత 17వ వచనంలో మీరు ఏమి చేసినాను ఆయన పేరట చేయండి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు పేరట చేయండి, తండ్రి మహిమార్థమే చేయండి అనే ఉద్దేశం వచ్చినట్టు అక్కడ మనం చూస్తాం. అక్కడి నుంచి ఆయన 18 నుంచి 21 వచనాల వరకు కుటుంబ జీవితం గురించి మనం చూస్తాం. నూతనంగా జన్మించిన వ్యక్తి, ఈ నూతనమైన వ్యక్తి యొక్క కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? అందులో 18, 19లో భార్య గురించి, భర్త గురించి మనం చూసాం. దానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తే మనకు మాదిరి. భార్యకి ఆయనే మాదిరి, భర్తకి ఆయనే మాదిరి. ఫిలిప్పీ పత్రికలో 2:6-8 ఏమని ఉంటుందంటే, ఆయన దేవునితో సమానమైన వాడుగా అయ్యుండి కూడా తన్ను తాను తగ్గించుకొనెను. అలాగే భార్య కూడా, భార్యాభర్తల వ్యత్యాసం ఏం లేదు, ఇద్దరు సమానమే. కానీ ఏంటంటే, క్రీస్తు ఎలాగా తను తాను తగ్గించుకున్నాడు, భార్య కూడా భర్త ఎదుట తన్ను తాను తగ్గించుకోవాలి. అలాగే భర్తకు కూడా ఆయనే మాదిరి. మనకి ఎఫెసీ పత్రిక 5:25లో చూస్తే, ఆయన సంఘాన్ని ఎలా ప్రేమించాడో, సంఘాన్ని ప్రేమించి ఎలా తన ప్రాణాన్ని పెట్టాడో, అలాగే భర్త కూడా సాక్రిఫిషియల్ లవ్ తోటి తన భార్యని ప్రేమించాలి, క్రీస్తు వలె ప్రేమించాలి. ఇక్కడ మనం 20-21 వచనాలు చూస్తున్నాం. ఇక్కడ సపోజ్ ఒక కారు ఉందనుకోండి, ఈ 4 రోల్స్ మనం చూస్తున్నాం 4 వచనాల్లో. 18లో భార్య, 19లో భర్త, 20లో పిల్లలు, 21లో పేరెంట్స్. ఒక కారు చూసామనుకోండి, 4 చక్రాలు ఉంటాయి. ఏదో చక్రం బ్రేక్ అయింది అనుకోండి, ఆ కారు సక్రమంగా ప్రయాణించదు. అలాగే ఫ్యామిలీ కూడా అట్లాంటిదే. ఈ రోల్స్లో ఏదన్నా ఒక రోల్ కుంటుపడింది అనుకోండి, భార్య కానీ, భర్త సైడ్ కానీ, పిల్లలు కానీ, పేరెంటింగ్ కానీ, ఆ ఫ్యామిలీ సక్రమంగా నడవదు. నేను ఒక స్టోరీ చెప్తాను. చాలా సమయం అయిపోయింది యాక్చువల్గా ఈరోజు అనుకోకుండా. నేను ట్రై చేస్తాను ఫినిష్ చేయడానికి. అయితే
ఒక టీచర్ గారు ఉన్నారంట, స్కూల్ టీచర్ గారు. ఆవిడ సడన్‌గా జాబ్ చేస్తూ రిజైన్ చేసిందంట. దాని ముందు ఈ వచనం చదువుదాం ఒకసారి. 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. ఇప్పుడు ఆ స్టోరీ వినండి. ఆ టీచరు రిజైన్ చేసిందంట చేయలేక. రిజైన్ చేస్తూ ఒక నోట్ రాసింది. ఏమని రాసిందంటే, టీచర్లంట ప్రిన్సిపల్‌కి భయపడుతున్నారంట. ప్రిన్సిపల్ అంట పేరెంట్స్‌కి భయపడుతున్నారంట. పేరెంట్స్ అంట పిల్లలకి భయపడుతున్నారంట. ఏం చేసుకుంటారు ఏమంటే అని. పిల్లలంట ఎవ్వరికి భయపడతలేదంట. అలాంటి సమాజంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఈ రోజుల్లో పిల్లలకి మాట వినడం అంటే చాలా కష్టతరం అయిపోయింది. వినకపోవటమే కాదు కదా, ప్రశ్నిస్తున్నారు కూడా ఎందుకు వినాలి? కొంతమంది అంటే నోరు మూసుకొని నువ్వు అడగటానికి వీల్లేదు అంటారు. కానీ వాళ్ళకి ప్రశ్నించే రైట్ ఉంది. చిల్డ్రన్స్ కూడా రైట్స్ ఉన్నాయి. మనం ఫండమెంటల్ రైట్స్ చూస్తాం. అలాగే చిల్డ్రన్స్ కూడా రైట్స్ ఉన్నాయి. వాళ్ళకి పుట్టడానికి రైట్ ఉంది. ఎందుకంటే స్కానింగ్ అది చట్ట విరుద్ధం కదా. ఎందుకంటే వాళ్ళకి రైట్ ఉంది పుట్టడానికి. మనం స్కానింగ్ చేసి వాళ్ళని చంపేయడానికి వీల్లేదు. వాళ్ళకి పెరగటానికి రైట్ ఉంది. వాళ్ళు పోషింపబడటానికి రైట్ ఉంది. వాళ్ళు సంరక్షింపబడటానికి రైట్ ఉంది. వాళ్ళు పార్టిసిపేట్ చేయటానికి, పాల్గొనటానికి రైట్ ఉంది. ఇలా చాలా రైట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి రైట్స్ ఉన్నాయి కానీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ 20 వచనంలో వాళ్ళు తల్లిదండ్రుల మాట వినాలి. ఒబేయింగ్ పేరెంట్స్ ఈజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇదేమీ కొత్త ఆజ్ఞ ఏం కాదు. 10 ఆజ్ఞల్లో కూడా నీ తల్లిని సన్మానించండి. ఆ సన్మానించడంలో అనే యాటిట్యూడ్ నుంచే ఈ ఒబేయింగ్ అనేది వస్తుంది, ఎక్కడి నుంచో రాదు. అలాగే పాత నిబంధనలు కూడా ప్రోవర్బ్స్ 1:8లో కూడా చూస్తాం. నీ తండ్రి ఉపదేశం వినుము, నీ తల్లి బోధను త్రోసివేయవద్దు. చాలా ఉంటాయి ప్రోవర్బ్స్లోనే మనకి పిల్లల గురించి తల్లిదండ్రులని ఒబే చేయమని. ఇందాక నేను ప్రశ్నించడం గురించి అడిగాను కదా, చాలామంది ఎందుకు ప్రశ్నించడం వాళ్ళకి రైట్ ఉందని ఎందుకంటానంటే, వాళ్ళు హోల్ హార్టెడ్గా చేయటానికి. మనం కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారా లేదా ఆ పని అనేదే ఇంపార్టెంట్. దేవుడు ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు, పైరూపాన్ని చూడు, పైన నువ్వేం చేసావని. చాలామంది పిల్లలు తండ్రి సిట్ డౌన్ అంటే కూర్చుంటారేమో కానీ బయటికి లోపలికి వాళ్ళు నుంచునే ఉంటారు. కాబట్టి హోల్ హార్టెడ్గా చేయాలంటే వాళ్ళకి అర్థం అవ్వాలి ఎందుకు ఒబే చేయాలి, ఎందుకు నా తల్లిదండ్రులు సన్మానించాలి, ఎందుకు వాళ్ళకి విధేయులుగా ఉండాలి. ఇక్కడ ఒక మాట ఉంది, ఇది ఆలోచించవలసిన విషయం. 20వ వచనంలో అన్ని విషయములలో అని ఉంది. ఆల్ థింగ్స్ సాధ్యపడిద్దా? ఇప్పుడు నేను మా అబ్బాయి పక్కన వచ్చున్నా అనుకోండి, నేను తండ్రిని, వాడు మాకు చిల్డ్రన్ అవుతారు, పిల్లలు అవుతారు. నేను మా అమ్మగారి పక్కన వచ్చుంటే రోల్ చేంజ్ అయిపోతుంది, నేను పిల్లోడిని అయిపోతాను. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఎవరు? చిల్డ్రన్. అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. చిన్నపిల్లలైతే వినాలి, నో డౌట్. పెద్దోళ్ళు వినాలా అన్ని విషయాల్లో? పెద్దోళ్ళు చెప్తారు, వాళ్ళకి చేదొస్తుందండి, వాళ్ళు చెప్తారు, కానీ మనం అవన్నీ చేస్తే ఇంకంతే అయిపోయినట్టే అంటారు పెళ్ళైన వాళ్ళు. నిజం. ఇక్కడ ఒక మాట ఉంది, జెనసిస్ 2:24 మనం చూస్తే, ఒకసారి చదువుతారు ఎవరన్నా? ఫాస్ట్ నాటే చాలు. ఈ వచ్చినప్పుడు పాపానికి ముందు చెప్పబడింది. ఎవరున్నారు అప్పుడు ఎదురుగా అంటే ఆదాము అవ్వ ఉన్నారు. వాళ్ళు తల్లిని తండ్రిని విడవటానికి తల్లిదండ్రులు లేరు వాళ్ళకి. అంటే ఇది బేసిక్గా ఎందుకు చెప్పబడిందంటే అక్కడ మ్యారేజ్ గురించి చెప్పబడిన మాట అది.
యూనియన్ ఆ పైన ఉన్నది వారు ఏక శరీరం అవుతారు. ఇట్స్ మ్యారేజ్ రిలేషన్షిప్ గురించి చెప్పబడింది. ఇదే విషయం మత్తయి సువార్త 19:6-8 కూడా చూస్తాము. విడాకులు న్యాయమా అనే దగ్గర డివోర్స్ గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా మెన్షన్ చేశారు. తర్వాత ఎఫెసీ పత్రిక 5:31లో కూడా ఈ హేతువు చేత, ఈ రీజన్ చేత పురుషుడు తల్లిని తండ్రిని, పురుషులంటే ఇద్దరు వస్తారనుకోండి, కొన్ని సందర్భాల్లో ఇంటర్చేంజ్ అవుతూ ఉంటుంది. ఇద్దరు వస్తారు పేరెంట్స్, అదే భర్త భార్య అంటే స్త్రీ పురుషులు ఇద్దరు వస్తారు. వాళ్ళు విడిచి అన్నమాట. విడవటం అంటే వాళ్ళని వదిలేయటం కాదు యాక్చువల్గా. ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు మ్యారేజ్ రిలేషన్షిప్లోకి అడుగు పెడతారో, వాళ్ళు స్టెప్ ఇన్ అవుతారో, వాళ్ళు ఆ పేరెంట్స్ అథారిటీ, కంప్లీట్ అథారిటీలోంచి స్టెప్ అవుట్ అవుతారు, వాకౌట్ అవుతారు. అంటే వాళ్ళకు ఒక కొత్త కుటుంబం ఏర్పడుతుంది, ఒక కొత్త అథారిటీ స్ట్రక్చర్ వారికి ఏర్పడుతుంది. అథారిటీ స్ట్రక్చర్లో దేవుడు ఆ పురుషుని అకౌంటబుల్గా హెడ్గా నియమించారు. కాబట్టి విడిచిపెట్టమంటే అది. ఎవరైతే ఇంకా పెళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రులని విడిచిపెడతామంటే విడిచిపెడతాం కాదు, అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ అడ్వైస్ తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు. ఇవన్నీ మక్కి వాళ్ళ చెప్పింది వాళ్ళ ఫ్యామిలీలో అప్లై చేయటానికి వీల్లేదు. ఎక్కువగా ఆడవాళ్ళు ఏమనుకోవద్దు, ఈవినింగ్స్ తల్లులతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే వాళ్ళు ఏవో ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళేమో వీళ్ళ ఫ్యామిలీలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అడ్వైస్ తీసుకోవచ్చు, కానీ ఏం చేయాలంటే ఇంకొక ఆయన ఉన్నారు కదా హెడ్, ఆయనతో సంప్రదించి వీళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చిల్డ్రన్ అంటే ఎవరంటే ఇంకా పేరెంటల్ అథారిటీలో ఉంటారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. అంటే వాళ్ళు ఇంకా వివాహం అవ్వకుండా, అంటే బయటికి వెళ్లకుండా, వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళు సంపాదించుకోకుండా కంప్లీట్గా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు మాత్రం ఎంత ఏజ్ వచ్చినా సరే అన్ని విషయాల్లో వాళ్ళు తల్లిదండ్రుల మాట వినాలి. ఎవరైతే అథారిటీలోంచి బయటకు వస్తారో వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని చూసుకోవాలి, ప్రేమించాలి, అన్నీ మావులే. కానీ కంప్లీట్గా వాళ్ళ అథారిటీలో ఉండరు. వీళ్ళు ఓన్ డెసిషన్స్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఎక్కడ ఫెయిల్ అవుతారో, అంటే తల్లిని తండ్రిని విడిచిపెట్టకుండా ఉంటారో పెళ్ళైన తర్వాత కూడా, వాళ్ళు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకు వినాలి అనే ప్రశ్నకు వస్తే, మళ్ళీ మొదటి ప్రశ్న, రెండు విషయాలు ఉన్నాయి. ఇక్కడే ఉంది. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ ప్లీజింగ్ టు ద లార్డ్, అది దేవునికి ఏమనుందండి, ప్రీతికరమా, మెచ్చుకొనదగినది. ఇట్ ఈస్ ప్లీజింగ్ ఆన్ టు ద లార్డ్. రెండోది ఏంటంటే ఇట్ ఈస్ ఫండమెంటల్. ఎందుకు ఫండమెంటల్ అంటే, ఏ పిల్లవాడైతే తల్లిదండ్రులకి విధేయత చూపకుండా ఉంటాడు, ఇదంతా ప్రాక్టికల్. అందుకని నేను ఉపోద్ఘాతంలో క్రీస్తుని కేంద్రితంగా చూపించి అన్ని విషయాల్లోనూ ఇప్పుడు కంప్లీట్ ప్రాక్టికల్ సెక్షన్లోకి వెళ్తున్నాం. ఎవరైతే, ఏ పిల్లవాడైతే, ఏ చిల్డ్రన్ అయితే తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళని విధేయత చూపకుండా ఉంటారో, వాళ్ళు ఎదిగే కొద్దీ అందరికీ డెఫీ చేస్తారు, అందరినీ తోసిపుచ్చుతారు, ఎవరికి విధేయత చూపరాలు. ఇది ఫండమెంటల్. అందుకని ముందు స్కూల్లో టీచర్లకు విధేయత చూపరు, తర్వాత ఒక టీనేజ్లోకి వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళని పట్టించుకోరు. ఈ మధ్య జంతర్ మంతర్లో చూస్తే పోలీసులు వాళ్ళు అటు తిరిగితే ఇటు కొడుతున్నారు. ఒకళ్ళైతే కొండ, ఏంటంటే భయం లేదు వాళ్ళకి, పిల్లలకి. ఇది ఇంట్లోంచి స్టార్ట్ అవుతుంది ఈ క్రమశిక్షణ అనేది. ఎవరైతే ఇంట్లో దీన్ని నేర్చుకోరో బయట తర్వాత జాబ్స్ చేసేటప్పుడు ఆఫీసర్లు ఎదురు తిరుగుతారు. ఇట్లాగా అనిశ్చితిగా ఉంటుంది అన్నమాట. అందుకనే ఇట్ ఈస్ ఫండమెంటల్. చాలామంది పిల్లలు కూడా ఏమనుకుంటారంటే, పిల్లల సెషన్ అయిపోయేటట్టుంది, ఏమనుకుంటారంటే నేను ఎక్కువ చదువుకున్నాను నా తల్లిదండ్రుల కన్నా, మా అమ్మ కంటే మా నాన్నకంటే నాకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి,
నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను ఎక్కువగా మేనేజ్ చేయగలను అని చాలామంది అనుకుంటారు పిల్లలు. నాకు ఎక్కువ తెలీదు, నాకు ఎక్కువ సామర్థ్యత ఉంది. వాళ్ళకేమీ తెలీదు. ఇంకా అన్‌ఎడ్యుకేటెడ్ పిల్లలైతే అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు మరీ ఎక్కువగా అనుకునే అవకాశం ఉంది. నేనొక రియల్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. జార్జ్ డబ్ల్యూ బుష్ తెలుసుగా, అమెరికన్ ప్రెసిడెంట్. నా చిన్నతనంలో ప్రెసిడెంట్ ఆయన. ఆయన ఆయన భార్య లారా బుష్ ఒక ఇన్సిడెంట్‌ని రాసిందనమాట. ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళకి ఒక వెకేషన్‌లో అంటే ఆయనకి ఒక సెలవు తీసుకొని తల్లిదండ్రులు చూడాలని ఒకరోజు బయలుదేరి వెళ్తారు. యాజ్ యూజువల్ అక్కడికి నైట్ పూట వెళ్ళారు. పొద్దున్నే లేవగానే 6 గంటలకు లేసాడాయన. లెగిసి పొద్దున్నే కాఫీ తాగటానికి వాళ్ళ పేరెంట్స్ తోటి కిందకొచ్చాడు. కిందకొచ్చి ఆ కాఫీ కప్ తీసుకొని ఆ బల్ల మీద కాళ్ళు పెట్టాడు. అంటే రిలాక్స్‌గా కూర్చున్నాడు. వెంటనే బార్బరా బుష్ అంటే వాళ్ళ తల్లి, అంటే ప్రెసిడెంట్ గారి తల్లి. వెంటనే పెద్దగా అరిసింది. కాళ్ళు కింద పెట్టు అంది. వెంటనే ఆ నాన్నగారు ఏమన్నారు, బార్బరా ఏమనుకుంటున్నావు, నీ కొడుకు అమెరికన్ ప్రెసిడెంట్ అని. నాకు అమెరికన్ ప్రెసిడెంట్ అయినా నాకు లెక్కలేదు అంది. వెంటనే ఆ బుష్ గారు కూడా కాళ్ళు వాళ్ళ తల్లి గద్దించంగానే కింద పెట్టేశాడు. అప్పుడు ఇవిడ రాసుకొచ్చింది, ప్రెసిడెంట్లు కూడా తల్లి మాట వినాల్సిందే అని ఒక స్టేట్మెంట్. ఈవెన్ ప్రెసిడెంట్సే కాదు, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే పేరెంట్స్ మాట వినాల్సిందే. కాబట్టి అన్ని విషయంలో మీరు తల్లిదండ్రుల మాట వినాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో పర్ఫెక్ట్ అని, వాళ్ళు ఏ తప్పు లేదని, వాళ్ళు ఏదో అర్హులని కాదు, కానీ అది దేవునికి ఏమనుందండి, ఇట్ ఈస్ ప్లీజింగ్ అంటు ద లార్డ్. అది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. దీన్ని బట్టి ఇప్పుడు పేరెంట్స్ దగ్గరకు వద్దాం. అవును, పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఉంది. తల్లిదండ్రుల్ని మాట వినాలి, ఒబే చేయాలి, విధేయత చూపించాలి. అట్లాగే తల్లిదండ్రులకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండి, ఇక్కడ 21వ వచనంలో చూస్తే ఒక విధంగా వాళ్ళకి కమాండ్ అయితే ఉంది. ఏమనంటే, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగునట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఎన్నిసార్లు ఇది డిసొబే చేస్తారు తల్లిదండ్రులు. పిల్లలు ఏదో చెప్పటానికి వచ్చినప్పుడు సరిగ్గా వినకుండానే నో అంటారు. చాలా సందర్భాలు బిజీగా ఉంది, నో. లేదు, టైం తీసుకుని వాళ్ళు చెప్పే జాగ్రత్తగా ఉండి విని వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అందుకనే అంటారు, ఏ లిజనింగ్ ఇయర్ అండ్ ఏ లవింగ్ హార్ట్ గోస్ టుగెదర్ అంట. రెండు కలిసే వెళ్తాయంట. ప్రేమతోటి మనం వాళ్ళ మాట వినాలి. ఇక్కడ ఏమన్నారంటే, నీ పిల్లలకి కోపము పుట్టించొద్దు. తల్లిదండ్రులు చాలాసార్లు ఏ విధంగా కోపం పుట్టిస్తారు, అప్పుడప్పుడు డిమాండ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. వాడికేమో 50, 60 వస్తూ ఉంటాయి. నువ్వు ఫస్ట్ రావాలి, 90 రావాలి అంటూ ఉంటారు. కొద్దిగా మెల్లిమెల్లిగా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ అన్రీజనబుల్ డిమాండ్స్, వాళ్ళకి కోపం వస్తుంది. టూ కంట్రోలింగ్, ఎక్కువగా కంట్రోల్, వద్దు, అది వద్దు, ఇది వద్దు, అయితే ఫర్గివ్ చేయకపోవటం, ఇలాగ చాలా ఉంటాయి. కానీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నపిల్లలు కనుక. ఈ విధంగా వాళ్ళకి కోపం పుట్టించేటట్టుగా ప్రవర్తించకూడదు. తర్వాత కొన్ని సందర్భాల్లో వీళ్ళే కారణం అవుతారు. ఇప్పుడు పేరెంటల్ ప్రాబ్లమ్స్లో బ్లేమ్ ఎప్పుడు పిల్లల మీద వేసేస్తారు. వాళ్ళు దొరుకుతారు కూడా. అవి ఈవెన్ సౌండ్ వచ్చింది అనుకోండి, వీళ్ళు అరుస్తారు, వాళ్ళు కూడా సరిగ్గా సీన్లో దొరికిపోతారు. కానీ దానికి రీజన్, ఇప్పుడు సపోజ్ ఒక మొండివాడు అయిపోయాడు అనుకోండి పిల్లోడు, ఆ మొండితనానికి కారణం కూడా పౌల్ గారు ఏమంటున్నారంటే, ఇక్కడ పిల్లల్ని వినమనే కాదు, తల్లిదండ్రులకి రివర్స్లో చెప్తున్నారు ఏంటంటే, వాళ్ళకి కోపం పుట్టించొద్దు. వాళ్ళు డిస్కరేజ్ అయిపోతారు, మొండి వాళ్ళు అయిపోతారు అని వీళ్ళకి కూడా
హెచ్చరించడం జరుగుతుంది. అయితే అన్‌రీజనబుల్‌గా ఉండకూడదు మన డిమాండ్స్. రీజనబుల్‌గా ఉండాలి. అలాగే మనం డిసిప్లిన్ చేయాలా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా పిల్లల్ని ఏమనకూడదు. వాళ్ళ కోపం మరి డిసిప్లిన్ చేస్తే కూడా కోపమొస్తది. పిల్లల్ని డిసిప్లిన్ చేయాలి. ఎలా చేయాలి? హౌ అనే విషయాన్ని మనకి ఈ కొలసీ పత్రిక 3 అధ్యాయం మొత్తానికి ఒక ప్యారలల్ ఆహ్, అధ్యాయం ఒకటుంది. అదేంటది? మనం ఇంతకుముందు కూడా ఎఫిషియన్స్ ఫిఫ్త్ చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతది 18 నుంచి. ఈ ఫస్ట్ నుంచి. ఇప్పుడు మనం చూసేది మాత్రం సిక్స్త్ చాప్టర్ ఎఫిషియన్స్ 6:4 మనం చూస్తే అక్కడ కొద్దిగా మనకు క్లారిటీ వస్తది. ఏమనుందక్కడ? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షణలోను, బోధలోను అన్ని పెంచండి. ఇక్కడ కూడా క్లారిటీగా ఇచ్చారు. వాళ్ళకి కోపం తెప్పించొద్దు గానీ ప్రభువు యొక్క శిక్షలోను, బోధలోను అని పెంచండి. డిసిప్లిన్ అనగానే మనకి నెగెటివ్ థాట్ వచ్చేస్తది వెంటనే. పనిష్మెంటే. డిసిప్లిన్ అంటే పనిష్మెంటే. కానీ గ్రీక్‌లో వాడింది ఏంటంటే పెయిడియా. పెయిడియా ఏంటంటే ఇటు కనికరము, పనిష్మెంట్ 2 బ్యాలెన్స్‌డ్‌గా ఏది అవసరమైనప్పుడు అది. పద్దాక పనిష్మెంటే కాదు, పద్దాక డిసిప్లినే కాదు. కనికరం చూపాలి, ప్రేమ చూపాలి. అవసరం వచ్చినప్పుడు డిసిప్లిన్ చేయాలి. డిసిప్లిన్‌కి, డిసైపుల్‌కి రూట్ వర్డ్ ఒకటే. లాటిన్ వర్డ్ డిసైరే అనే వర్డ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే డిసిప్లిన్ చేయమని పిల్లల్ని ఇక్కడ ఉంది అంటే అర్థం ఏంటంటే ట్రైన్ చేయమని, నేర్పమని. డిసైపుల్ ఏం చేస్తాడు? నేర్చుకుంటాడు. డిసిప్లిన్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? నేర్పిస్తారు. అందుకనే డిసైరే అనే అర్థం ఏంటంటే టు లెర్న్, నేర్పించటం. డిసిప్లిన్ దగ్గరికి వస్తే మనకి హెబ్రీ పత్రికలో మంచి మాట ఉంది. 12వ అధ్యాయము 11వ వచనం. ఒకసారి చదువు, ఫాస్ట్‌గా చదవండి కొద్దిగా. చాలు. డిసిప్లిన్ అనేది కష్టంగానే ఉంటుంది. కానీ దాని యొక్క ఫలము, ప్రతిఫలము చాలా స్వీట్‌గా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే అది ఒక ప్రేమకు కూడా నిదర్శనం. శిక్షించటం, తండ్రి శిక్షిస్తున్నాడంటే అది ప్రేమకు నిదర్శనం. ఆయన 5వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే ఇది కనిపిస్తది. మీరు చదువుకున్న తర్వాత మీరు దేవుని శిక్షలోకి రాకపోతే మీరు దుర్బీజులు అంటాడు. మీరు దేవుని కుమారులు కాదు. దేవుడు తను ప్రేమించి శిక్షిస్తాడు. ప్రోవర్బ్స్ 3:11-12లో కూడా మనం చూస్తాం. దేవుడు తను ప్రేమించే వాళ్ళని శిక్షిస్తాడు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని శిక్షిస్తున్నారంటే పిల్లలు వినాలి. అది మీకు మాత్రమే బాధ కాదు. వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ. మిమ్మల్ని కొడతారు కానీ బాధపడతారు. ఇన్సిడెంట్ నాకు ఓన్ ఎక్స్‌పీరియన్స్ నాకు ఇప్పటికి గుర్తొస్తూ ఉంటుంది. మా వాడిని వంశీని తెలుగు రావట్లేదని ఒకసారి బాగా కొట్టాను. ఇప్పటికి ఎందుకు చేశానా ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పటికి. అది ఎప్పుడో చిన్నప్పుడు. తల్లిదండ్రులు కూడా బాధపడతారు. కానీ అది ప్రేమతోటే వాళ్ళు చేస్తారని పిల్లలు గమనించుకోవాలి. ఇట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ లవ్ శిక్ష. కాబట్టి పిల్లల్ని శిక్షించే విషయంలో తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఉంది అని మనకు అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం వచనం. తర్వాత బోధించమన్నాడు కదా! బోధించమన్నాడు. 6:4 ఎఫెసీ పత్రిక. ప్రభు యొక్క శిక్షలను, బోధలను వారిని పెంచండి. దాన్ని నొతీషియా అని గ్రీక్‌లో వాడారు. అంటే ఏంటంటే పుట్ ఇన్ టు మైండ్. అంటే మైండ్‌లో పెడతాం. బోధించడం అంటే ఏంటంటే చెప్పేసి వదిలేయటం కాదు. వాళ్ళ మనసులోకి వెళ్ళేటట్టుగా చెప్పడమే బోధించటం. అందుకని నథీస్టిక్ కౌన్సిలింగ్ అని దానికి ఒక పేరు కూడా ఉంది కౌన్సిలింగ్. ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకునే విధంగా చెప్పటం. అది దేవుని గురించి, దేవుని మాటల గురించి, దేవుని విషయాల గురించి వారి మనసుల్లోకి జొప్పించటం.
అదే నొతీష అంటే ఎందుకంటే బోధించాలి వాళ్ళకి. అది మనం ఆల్ఫాలో చూసాం కదా పిల్లలకి ద్వితీయోపదేశ కాండంలో నువ్వు నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు వారికి బోధించాలి దేవుని గురించి. వారికి దేవుని గురించి విషయాలు రిపీటెడ్‌గా చెప్తూ ఉండాలి. వారిని దేవుని శిక్షణలో పెంచాలి, బోధనలో పెంచాలి. ఈ విషయాలు తల్లిదండ్రులు బాగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. అయితే తల్లిదండ్రులకి ఆహ్, చాలా విజన్స్ ఉంటాయి. చాలా ఆలోచనలుంటాయి, కలలుంటాయి, ఆశయాలుంటాయి తమ పిల్లల గురించి. వాళ్ళు ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలని. కానీ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని ఉద్దేశ్యం ఏంటి? గాడ్స్ ప్రైమరీ విజన్ ఏంటి నీ పిల్లల గురించి? వారిని నీకు బహుమతులుగా ఇచ్చాడంటే వాళ్ళ ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది మనం తెలుసుకోవాలి. దాన్ని ముందు అవలంబించడానికి ప్రారంభించాలి. అదేంటంటే అది మనది కూడా నేను ఆశిస్తున్నాను. అదేంటంటే దే మస్ట్ బి కమిటెడ్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది మన ప్రైమరీ గోల్ అయి ఉండాలి. ఆళ్ళు చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇయన్నీ సెకండరీ. ప్రైమరీ విషయం ఏంటంటే వాళ్ళు దేవుని తెలుసుకోవాలి. అది మన ప్రైమరీ గోల్ అయి ఉండాలి. ఇది పేరెంట్స్‌కి దేవుడిచ్చిన ప్రైమరీ రోల్. కాబట్టి ఇలాగ పిల్లలకి నేర్పించటానికి, వారికి బోధించటానికి, లేకపోతే వారికి ఆ ఉన్నత స్థితిలోకి రావటానికి వారికి అనేకమైన ట్రైనింగ్‌లు ఇస్తా ఉంటాం. ఈ మోడర్న్ టైంలో మన ట్రైనింగ్ సరిపోదు. ఎఫిషియెంట్‌గా ఉండదని మనం ఏం చేస్తామంటే ట్రైనర్స్‌ని పెట్టుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మన పిల్లోడికి స్విమ్మింగ్ నేర్పాలనుకోండి, లేకపోతే పియోనా నేర్పాలనుకోండి, లేకపోతే ట్యూషన్‌కి పంపించాలనుకోండి. ఏం చేస్తాం మనం? ఒక మాస్టర్ దగ్గరికి పంపుతాం. మాస్టర్ ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. కానీ కొన్ని విషయాలున్నాయి. మనమే చేయాల్సినవి కొన్నున్నాయి. వారి ఆలన, పాలన, వాళ్ళ ముద్దు చేయటం, వాళ్ళ సంరక్షణ, పోషణ, అలాగే దేవుని గురించి చెప్పటం మొదటిగా ప్రైమరీగా అది ఎవ్వరికీ అంటే ఫామ్ అవుట్ చేయడానికి అవకాశం లేదు. అది మనమే చేయాలి. బైబిల్ కూడా క్లియర్‌గా చెప్తుంది. ద్వితీయోపదేశ కాండం 6:7లోను తర్వాత ఎఫెసీ పత్రిక దాకా మనం చదువు వాళ్ళని ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను పెంచండని. తర్వాత సామెతలు 22:6లో వాడు నడవలసిన బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము. అప్పుడు పెద్ద అయిన తర్వాత వాడు అందులోంచి తొలగిపోడు. అలాగే కీర్తనలో 78:4లో కూడా ఏమని ఉంటుందంటే జనరేషన్ టు జనరేషన్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్తారు. అలాగే జనరేషన్ టు జనరేషన్ వెళ్తుంది. ఏంటి అంటే దేవుని యొక్క గొప్పతనము, ఆయన చేసిన కార్యాలు ఇవన్నీ దాచను అంటాడు కీర్తనకారుడు అక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం వీటిని పిల్లలకి అభ్యసింపజేయాలి. అంటే ఇవి ఈవెన్ సండే స్కూల్‌కి, యూత్ మినిస్ట్రీకి కూడా వీటిని అప్పచెప్పడానికి వెళ్ళలేదు. ఇట్స్ అవర్ రోల్. ప్రైమరీ రోల్ బైబిల్ ప్రకారం తల్లిదండ్రులకి అప్పచెప్పాడు దేవుడు. అది తర్వాత సంగతి. కాబట్టి మనం ఇలా అంటానికి వెళ్ళలేదు. నేను చాలా బిజీగా ఉన్నాను. నేను వర్క్‌లో ఉన్నాను. ట్రినిటీ బైబిల్ చర్చ్‌కి నా పిల్లోడిని పంపిస్తాను. ఆళ్ళే చూసుకుంటారు అంతే. దేవుని గురించి వాళ్ళే చెప్తారు. నేను చెప్పను అని అంటానికి వెళ్ళలేదు. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఆ బాధ్యత ప్రైమరీగా దేవుడు మనకు అప్పచెప్పాడు తల్లిదండ్రులుగా. కాబట్టి నేను పోయిన వారం మాట్లాడినప్పుడు మనం దేవుని ఆరాధించడం, సర్వ్ చేయటం, సర్వింగ్ గాడ్ అంటే ఆరాధనకు వచ్చే కాదు, లేకపోతే మినిస్ట్రీ చేసే కాదు అని నేను మెన్షన్ చేశాను. ఇంటిలో కూడా మన పిల్లోడిని, మొండివాడిని, అల్లరివాడిని, మన చిన్న పిల్లోడిని దేవుని శిక్షణలో, బోధనలో సక్రమంగా దేవుని మార్గంలో పెంచడం కూడా దేవుని సర్వ్ చేయటమే. ఎందుకంటే యాక్చువల్‌గా పేరెంట్ అనే దానికి డెఫినిషన్ ఏంటంటే వాళ్ళు పార్ట్నర్స్ దేవునితోటి సహా పనివారు. ఎందుకంటే దేవుని బిడ్డలే, మన బిడ్డలే మనం అనుకోకూడదు. వాళ్ళు దేవుడు మనకిచ్చిన బిడ్డలు, ఆయన బిడ్డలు. ఆయన క్రియేటర్ గాడ్, ఆయన సృష్టికర్త. కాబట్టి వాళ్ళని పెంచటానికి ఆయన మనకిచ్చాడు. ఆయనకి సహకారులుగా మనం వాళ్ళని పెంచే విషయంలో దేవుని నీడలో, దయలో, తర్వాత దేవుని వాక్యంలో అది పేరెంటల్ రోల్ అయి ఉంది.
కాబట్టి నేను ముగిచ్చేస్తాను. కాబట్టి పేరెంట్స్‌కున్న బాధ్యత ఏంటంటే వాళ్ళని సక్రమంగా పెంచటం. వారిని దేవుని దయలో లేకపోతే దేవుని వాక్యంలో పెంచటం. అది వారికి దేవుడిచ్చిన బాధ్యత. తర్వాత మనం చూస్తే చార్ల్స్ స్పర్జన్ ఒక మాట అంటాడు. బిఫోర్ ద చైల్డ్ రీచెస్ 7 టీచ్ హిమ్ ఆల్ ద వే టు హెవెన్ అన్నాడనమాట. పిల్లవాడు 7 సంవత్సరాలు రాకముందే దేవుని గురించి అన్నీ బోధించమని చెప్తాడు. అది మన మిషన్ అయి ఉండాలని చెప్పాడు. అది మన ఉద్దేశం అయి ఉండాలి. మన ఫోకస్ అయి ఉండాలి. అది మనకు గురై ఉండాలి అని ఆయన చెప్తాడు. కాబట్టి మన పిల్లల్ని దేవుని దయలో మనం పెంచాలి. దేవుని నీడలో, దేవుని వాక్యంలో మనం పెంచడానికి దేవుడు మనకి బాధ్యతను ఇచ్చారని. ఇప్పుడు ఇదంతట్లో పౌలు గారి యొక్క మెయిన్ అంటే బిగ్ పిక్చర్ మనం చూస్తే ఇదంతా పేరెంటల్ డీటెయిల్స్ అంటే కొత్త జీవితం యొక్క డీటెయిల్స్ మాత్రం ఇప్పుడు మనం మాట్లాడుకున్నది. ఆ బిగ్ పిక్చర్ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈ కొలస్సీ పత్రిక 3లో ఆయన చెప్పేది ఏంటంటే, మీరు ఆయన మరణంలోనూ ఆయన పునరుత్థానంలోనూ ఐక్యత కలిగి ఉంటూ అది మీ ధన్యత. కాబట్టి నూతనంగా జన్మించిన వ్యక్తిగా మీరు పైనున్న వాటినే వెతకండి అనేది బిగ్ పిక్చర్ అన్నమాట. మెయిన్ పాయింట్ కూడా ఏంటంటే ఆయన చెప్పేది, మనం మన భార్యని, మన భర్తని, తర్వాత మన పిల్లల్ని చూసామనుకోండి, తల్లిదండ్రులు చూస్తే మనం ఈ విధంగా బిహేవ్ చేయలేం. ఎటువంటి రీజన్ కనిపించదు. అనేక విషయాల్లో వాళ్ళు తప్పిపోతూ ఉంటారు. రీజన్ కనిపించదు. కానీ ఇది దేవుని బట్టి, ప్రభువుని బట్టి, ఇది ప్రభువుకు ప్రీతికరం కాబట్టి మనం ఆ విధంగా ప్రవర్తించాల్సి వస్తుంది. కొన్ని చిన్నగా నేను వీళ్ళకి పిల్లలకి కోపం పుట్టించే విషయాలు కొన్ని మూడు చెప్తాను. ఎందుకంటే మనం ప్రాక్టికల్ విషయాలు ఇవి. ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో చక్కగా విన్నారనుకోండి, అటు కదలకుండా క్లియర్గా చూస్తూ టీచర్నే చూస్తూ వింటే టీచర్ ఏమంటాడు, మంచి స్టూడెంట్ మొత్తం వింటున్నాడు, చక్కగా జాగ్రత్తగా వింటాడు. అదే ప్రాక్టికల్ రూమ్లోకి వెళ్ళి, ప్రాక్టికల్ ల్యాబ్లోకి వెళ్ళి అలాగే తీక్షణంగా ఆయనంకా చూస్తూ కూర్చున్నాం అనుకోండి, ఏమంటాడు, బ్యాడ్ స్టూడెంట్ అంటే. ఏంటంటే ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్లే చేయాలి. అట్లాగే మనం వింటమే కాదు, వీటిని అవలంబించుకోవాలి. ఎక్కడెక్కడ పిల్లలకి కోపం తెప్పిస్తామో నేను కొన్ని విషయాలు మెన్షన్ చేస్తాను, టైం లేదు. మొదటిది ఏంటంటే క్రిటిసైజింగ్, అంటే రెండోది క్రిటిసైజింగ్ అంటే మన పిల్లల్ని క్రిటిసైజ్ చేయకూడదని కాదు, చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు మంచి కోసమే, వాళ్ళు ఎదుగుతారని, నేర్చుకుంటారని, ఇంప్రూవ్ అవుతారని క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం. కానీ అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి కానీ డిస్ట్రక్టివ్ ఉండకూడదు. అంటే అప్పుడప్పుడు ఎంకరేజ్మెంట్ ఉండాలి, క్రిటిసిజం ఉండాలి. దాని ద్వారా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత రెండోది ఏంటంటే కంపారిజన్. చాలామంది కంపేర్ చేస్తూ ఉంటారు. నీకు ఎన్ని వచ్చినాయి మన ఎగ్జామ్లో? 80%. ఆ పక్కింటి పిల్లవాడికి ఎన్ని వచ్చినాయి తెలుసా? 90% వచ్చినాయి. ఇలా కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఆఫెన్గా కంపేర్ చేస్తూ ఉంటాం. వాళ్ళు పిల్లలు యునీక్, దేవుడు మనకి యునీక్గా ఇచ్చాడు. వాళ్ళకి డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో స్కిల్స్ ఉంటాయి. మనం వాళ్ళని ఒక క్లాసులో స్మార్టర్ కిట్ తోటి మనం కంపేర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత ఫేవరెటిజం. యాసావుని అడిగినా, తర్వాత యోసేపు అన్నల్ని అడిగినా చెప్తారు ఫేవరెటిజం అంటే ఏంటో. తర్వాత ఓవర్లోడింగ్ లేకపోతే మినిమైజింగ్ దెమ్, అంటే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ని, ఐడియాస్ని తీసిపారేయటం. ఇలాంటి విషయాల్లో వాళ్ళకి కోపం. ఇంకోటి ఉంది మెయిన్, అదేంటంటే కన్సిస్టెన్సీ. ఇన్కన్సిస్టెంట్గా ఉండటం. ఇంట్లో పిల్లలకి ఏం చెప్తాం, అబద్ధం ఆడకూడదు అని చెప్తూ అట్ ద సేమ్ టైం అనేక సందర్భాల్లో మనం అబద్ధాలు ఆడతాం. ఇంట్లో ఉండి లేవని చెప్తూ ఉంటారు ఫోన్లో, లేకపోతే ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న చాలామంది చూస్తూ ఉంటారు పిల్లలు.
వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. నాకేమో అబద్ధం ఆడొద్దని చెప్పి మీరు ఆడతారా? పిల్లల్ని ఫ్రస్ట్రేట్ చేసే విషయాలన్నమాట. తర్వాత మనం ఇతరులని కైండ్‌గా చూడాలి. వాళ్ళకి నెమ్మదిగా చెప్పాలి. వాళ్ళని జెంటిల్‌గా చెప్పాలి. కైండ్‌నెస్ చూపించాలి ఎదుటి వారికి అని చెప్తూ, మన ఇంట్లో పనోళ్ళు ఉంటారు కదా! అప్పుడప్పుడు కోపం వచ్చేస్తూ ఉంటుంది మనకి. అట్లా ప్రవర్తించినప్పుడు వాళ్ళు చూస్తారు. చూసి వాళ్ళకి కూడా కోపం వస్తుంది. ఇట్లాగా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉండటం వల్ల వాళ్ళు పెరిగే కొద్దీ ఏం అర్థం చేసుకుంటారంటే, కొంతమంది ఎక్స్ క్రిస్టియన్‌లు తయారైపోతున్నారు యూట్యూబ్‌లో. ఇలాంటి వాళ్ళే. అంటే మనం వాళ్ళకి రోల్ మోడల్‌గా ఉండనప్పుడు, కుటుంబంలో వాళ్ళకి మాదిరిగా ఉండనప్పుడు, మనం వాళ్ళకి ఒకటి చెప్పి మనం ఒక విధంగా జీవిస్తున్నప్పుడు, వాళ్ళు మనల్ని బయట ప్రైజ్ చేస్తున్నప్పుడు, ఎంత మంచి బిలీవరో బ్రదరు. బ్రదరు చర్చికి పాస్టర్ గారు, లేకపోతే ఎల్డరు. ఇంట్లోనేమో లైఫ్ డిఫరెంట్. వాళ్ళు చూసినప్పుడు క్రిస్టియానిటీ మీద విరక్తి పడుతుంది వాళ్ళకి. అంటే మనం అన్నీ సరి చేసుకున్న పిల్లలకి ఇన్స్ట్రక్ట్ చేయమని చెప్పట్లేదు. మనం అన్నీ సరి చేసుకోలేం. చాలా మనకి బలహీనతలు ఉంటాయి. కానీ ఒక్క విషయం మనం చేయాలి ఏంటంటే, వీ హ్యావ్ టు అడ్మిట్ అవర్ అదే ఫెయిల్యూర్స్. మనం అక్నాలెడ్జ్ చేయాలి. ఒప్పుకోవాలి పిల్లల దగ్గర. సారీ నాన్న, నేను ఇలా చేయలేకపోయాను. అలా చేసినప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు మన హానెస్టీకి, ట్రాన్స్పరెన్సీకి. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఎలా చూస్తారు తెలుసా? వాళ్ళు సూపర్ మ్యాను లేకపోతే స్పైడర్ మ్యానే. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. పిల్లలు కదపండి, మా మమ్మీతో చెప్తా, మా డాడీతో చెప్తా అంటారు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళు వచ్చారంటే నీ పని అయిపోయినట్టే. కానీ మెల్లిగా వాళ్ళు ఎదుగుతున్నప్పుడు తెలుసుకుంటారు, మా డాడీ మమ్మీ కూడా అందరిలాంటి వాళ్ళే అని. వాళ్ళు తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు సూపర్ మ్యాన్ లాగా, స్పైడర్ మ్యాన్ లాగా యాక్ట్ చేసావు అనుకో, వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. మనం ఏం చేయాలి? అడ్మిట్ చేయాలి. మనం ఒప్పుకోవాలి. కొన్ని అపాలజైజ్ చేయాలి. నేను ఒక విషయం నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. గొప్ప ఏం కాదు కానీ, మా అమ్మగారు నాకు బోలెడు సార్లు సారీ చెప్పారు. ఏంటమ్మా ఇలా చేసావంటే, సారీ నాన్న, ఈసారి చేయను. ఇప్పుడు మనవడికి చెప్తుంది ఆవిడ, నేను చూస్తున్నాను. వాడు అడుగుతాడు, ఏంటి నాకు పెరుగన్నం పెట్టలేదండి, సారీ మర్చిపోయాను. అంటే మనం ఒప్పుకోవటం వల్ల వాళ్ళు కూడా ఆ ట్రాన్స్పరెన్సీని వాళ్ళు మెచ్చుకుంటారు. హానెస్టీని మెచ్చుకుంటారు. ఒక ఫాదర్ ఏమన్నాడంటే, నా పిల్లల్ని ఎక్కువగా నేను మర్చిపోతూ ఉంటాను, మెస్సప్ అయిపోతూ ఉంటాను చాలా విషయాల్లో. నేను అడిగినప్పుడు వాళ్ళు ప్రతిసారి నన్ను క్షమించారు అని ఒక ఆయన సాక్ష్యం ఇస్తారు. కాబట్టి మనం పిల్లల విషయంలో చాలా సమయం అయిపోయింది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మళ్ళీ చదువుకుందాం. 3వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం. పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకున్నదనేది. మీ పిల్లల మనస్సు తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగునట్లు వారికి కోపము పుట్టించకుడి. ఇది ఒక థియాలజీ కాదు, లేకపోతే అంటే కష్టమైన ఫిలాసఫీ కాదు, స్టడీ కాదు, సింపుల్ థింగ్స్లా కనిపిస్తాయి. కానీ మనం శరీరంతో ఉన్నాం కాబట్టి చాలా కష్టమైన కానీ మనకి ట్రైన్ గాడ్ హెల్ప్ ఉంది. దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క కృప ఉంది. ఇక్కడ మనం 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే, మన ప్రియుడు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన హెల్ప్ చేస్తున్నాడు మనకి. అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి ఆ విధంగా జీవించడానికి హెల్ప్ చేస్తారు. కాబట్టి ఇటువంటి జీవితం మనకి శరీరపరంగా అసాధ్యమైన ఆత్మ కలిగించు ఆ యొక్క ఎనేబిలింగ్ లేకపోతే ఎంపవర్మెంట్ బట్టి మనకి ఇది సాధ్యపడుతుంది. మన గృహాల్లో ఇలా జీవించడానికి మనం ప్రాక్టీస్ చేద్దాం. దానికి మనం ఏబిసిడి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. ఏబిసిడి అంటే, ఏ అంటే అక్నాలెడ్జ్ చేయాలి మనం. ఏమనంటే, నేను నా భర్తకి సబ్మిట్ అవ్వాల్సినంతగా సబ్మిట్ అవ్వలేకపోతున్నానని అక్నాలెడ్జ్ చేయాలి. నా భార్యని ప్రేమించవలసినంతగా నేను ప్రేమించలేకపోతున్నానని అక్నాలెడ్జ్ చేయాలి. ఐ కాంట్. పిల్లలు కూడా, నా తల్లిదండ్రులకి అన్ని విషయాల్లో నేను లోబడలేకపోతున్నాను. తల్లిదండ్రులు కూడా నా పిల్లల్ని సరిగా నేను పెంచలేకపోతున్నాను దేవుని యొక్క మార్గంలో.
ఐ కాంట్ అని అక్నాలెడ్జ్ చేయాలి. బి అంటే ఏంటంటే మళ్ళీ బిలీవ్ చేయాలి. ఐ కాంట్ బట్ గాడ్ కెన్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని మనం బిలీవ్ చేయాలి, విశ్వసించాలి. ఆయన మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సమస్తం సాధ్యపడేటట్లు ఆయన చేస్తారు. సి అంటే ఏంటంటే వీ హ్యావ్ టు కాల్ అవుట్ ఇన్ ప్రేయర్ ఫర్ ఎనేబులింగ్. మనం ఆ శక్తిని పొందుకోవటానికి మనం ప్రార్థన చేయాలి. తర్వాత డి అంటే ఏంటంటే మనం వీ హ్యావ్ టు డూ ఇట్. మనం దాన్ని ఆ విధంగా ప్రాక్టీస్ చేయటానికి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇంకా ఎవరైనా ఇటువంటి జీవితం జీవించాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకని అంగీకరించాలి. ఎందుకంటే ఆత్మ ఇచ్చు ఆ స్ట్రెంగ్త్ని బట్టే ఒక వ్యక్తి ఈ విధంగా జీవించగలడు. మీలో ఒక ఆత్మ ఆ యొక్క పవర్ లేకపోతే సహకారం ఎప్పుడు వస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తుని మీరు సొంత రక్షణగా మీ పాపాలు ఒప్పుకొని ఆయన విశ్వసించినప్పుడు, కల్వరి శిలువలో అందరి పాపాల నిమిత్తం ఆయన చిందించిన రక్తాన్ని, ఆయన చెల్లించిన వెలని మనం విశ్వసించినప్పుడు, అప్పుడు ఆయన మనకి హోలీ స్పిరిట్ అనే గిఫ్ట్ సంచకరువుగా మనకి ఇస్తారు. అవి ఇచ్చినప్పుడు మనం ఇటువంటి జీవితాన్ని జీవించడానికి మనకి సాధ్యపడుతుంది. ఇంకా ఎవరైనా రక్షణ పొందవలసిన వారు ఏంటి, ఇటువంటి జీవితాన్ని జీవించాలి అని ఆశ కలిగి ఉన్నట్లయితే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబాల్లో ఈ విధంగా జీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి మనం ఆయనకు మహిమ కలిగేటట్లుగా మన కుటుంబాల్లో మనం జీవించడానికి ప్రయత్నిద్దాం. ఘనమైన తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యొక్క తండ్రి ఆ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము తల్లిదండ్రులుగా ఎలా ఉండాలి, పిల్లలుగా ఎలా ఉండాలి అనే విషయాన్ని మీరు అనేక విషయాలు మీరు మాకు బోధించారు తండ్రి. మీ యొక్క శక్తిని బట్టి మీరు మాకు అనుగ్రహించే పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, ఆ పునరుద్ధాన శక్తిని బట్టి తండ్రి మేము ఆ విధంగా జీవించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మీరు కృప చూపి నడిపించమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.